సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెకిజా. నేను మీ అజయ్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోకి మీకు స్వాగతం. గాలి చాలా బాగా వస్తుంది అండ్ ఈ గాల్లో మీకు ఇంత మంచిగా వీడియో చేయాలంటే చాలా కష్టం. ఇన్ని రోజులు మీకు వీడియోలు అప్డేట్ లో ఉండకపోవడానికి కారణం నేను ఒక క్యాంప్కి వెళ్ళాను అనమాట. అండ్ ఆ క్యాంప్ లో వీడియోలు తీయనివ్వరు, సో దానివల్లే ఈ గ్యాప్. అండ్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అండ్ ఒక మంచి రీస్టార్ట్ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇది కొంచెం డివోషనల్ టచ్ ఉంటే బాగుంటుందని చెప్పి చిలుకూరు బాలాజీ బ్లాగ్ అయితే చేయబోతాం. సో ఈ వీడియోలో మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి అండ్ దాని వెనుకున్న ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది వీడియో. ఇది వ్లాగే కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా అండ్ ఫ్యాక్ట్ వీడియో కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గాలికి నేను కొట్టుకుపోయేలా ఉన్నాను. ఇంకా పొద్దున్నే గుడికి వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అండ్ మా విష్ణుగాడు కూడా వాళ్ళ ఇంటి పక్కన అనేది జాబా బండి పట్టుకొని వచ్చేసాడు. అదేదో బహిరంగ సభకు పోతున్నట్టు వీళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చారు. మేము ఉండేది శంషాబాద్ లో అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేము చిలుకూరు బాలాజీకి 2 వేస్ లో వెళ్ళొచ్చు. అండ్ రూట్ 1 ఇది అండ్ రూట్ 2 ఇది. సో మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ అలా తిరిగేసి అండ్ మళ్ళీ శంషాబాద్ కు వచ్చేయాలని ఫిక్స్ అయిపోయాం. సో ఇంకా ఫుల్ గా పెట్రోల్ కొట్టేసుకొని అందరం స్టార్ట్ అయిపోయాం. దారిలో వెళ్తూ ఉంటే మన దేశీ రోడ్స్ చాలా బాగున్నాయి అండ్ నడుములు టింగు అన్నాయి. అండ్ ఇలా దారిలో వెళ్తూ ఉంటే ఆ గుడి గురించి కొద్దిగా చెప్తా వినండి. చిలుకూరు బాలాజీ గుడి కట్టకన్నా ముందు చిలుకూరులో ఒక మంచి భక్తుడు ఉండేవాడంట. ఆయన ప్రతిసారి చిలుకూరు నుంచి తిరుపతికి వెళ్లేవాడంట. అండ్ ఎప్పుడు క్రమం తప్పలేదంట. అండ్ ఏళ్ళు గడిచే కొద్దీ ఆయనకి ముసలితనం వచ్చేసింది. అండ్ వృద్ధాప్యంలో అక్కడ చిలుకూరు నుంచి తిరుపతికి వెళ్ళడం చాలా కష్టమైపోయింది. ఆ తర్వాత ఆయన బాధలో ఉన్న టైంలో అతనికి స్వప్నంలో అంటే కలలో ఒక పుట్ట అండ్ ఆ పుట్ట లోపల దేవుడు ఉన్నట్టుగా అతనికి కల వచ్చిందంట. అండ్ దాన్ని బేస్ చేసుకొని ఆయన ఆ పుట్టని వెతికాడు. అండ్ ఆ పుట్ట లోపల ఒక విగ్రహం బయటపడింది. సో ఆ విగ్రహాన్ని మనం ఇప్పటి వరకు చిలుకూరు బాలాజీగా కొలుస్తున్నాం అనమాట. అండ్ ఈ గుడిని చాలా అందంగా నిర్మించారు. అండ్ ఈ గుడి యొక్క ఇంకా పెద్ద స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడిలో హుండీ ఉండదు. భక్తులు కొబ్బరికాయలు అండ్ మాలలతోనే దేవుణ్ణి పూజిస్తారు. సో మాటల్లోనే మనం గుడి దగ్గర వరకు వచ్చేసాం. అండ్ ఈ గుడికి చాలా దగ్గరలోనే కమల్ధామ్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇది ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అవుతుంది. అండ్ ఈ కమల్ధామ్ లో స్పెషాలిటీ ఏంటంటే గోసేవ చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. ఈ గుడిలోకి వెళ్ళకన్నా ముందే మేము కొబ్బరికాయలు అయితే కొనేసాం అనమాట. దీని గురించి ముందు చెప్తా వినండి. మీరు ఎప్పుడైతే ఈ గుడిలోకి ఎంటర్ అవుతారో ఇక్కడ ఒక స్కామ్ నడుస్తుంది. ఇలా మీరు గుడిలోకి ఎంటర్ అవుతారో లేదో మిమ్మల్ని ఏదో కొత్తగా పెళ్లి అత్తారింటికి వచ్చిన అల్లుడిలాగా ట్రీట్ చేస్తూ మిమ్మల్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తారు. ఇక్కడ మీకు ఏదో డౌట్ వస్తూనే ఉంటది. అండ్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయలు మాలలు మా దగ్గరనే కొనండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ మీరు టెంప్ట్ అయి కొన్నారనుకోండి మీకు బిల్ 500 600 అవుద్ది. సో ఇలాగే మోసపోయాం కాబట్టి గుడిలోకి వెళ్ళక ముందే కొబ్బరికాయలు కొనేసామన్నమాట. సో ఇక్కడే మనం అయితే కొబ్బరికాయలు కొట్టేసేయాలి. మావానికి రావట్లేదు. అండ్ ఇప్పుడు అందరూ బొట్టు పెట్టుకునే సెషన్ సాంప్రదాయని సొప్పిని. సో గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మొబైల్స్ ఎలా లేవు కాబట్టి అండ్ మనం కూడా భక్తులమే కాబట్టి ఫోన్ ని లోపల పెట్టేసాను అనమాట. అండ్ ఈ చిలుకూరు బాలాజీ గుడిలో 11 ప్రదక్షిణలు అండ్ 108 ప్రదక్షిణలు చాలా ప్రత్యేకం. ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు కోరుకొని అండ్ 11 ప్రదక్షిణలు చేస్తారనమాట. సో ఇలా 11 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయంట. అండ్ ఆ కోరికలు నెరవేరిన తర్వాత మీరు 108 ప్రదక్షిణలు చేయాలి. సో ఈ లోపల మీరు 108 ప్రదక్షిణలు చేయాలంటే చాలా రద్దీగా ఉంటుంది అండ్ చాలా టైం పడుతుంది. సో దానికోసం మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు 11 చేస్తే 108 అయినట్టే. అండ్ ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా మంది కోరికలు తీరాయి. అండ్ అందుకే వాళ్ళందరూ దీన్ని చాలా గట్టిగా నమ్ముతారు. అండ్ ఇక్కడికి ముఖ్యంగా మన బీటెక్ స్టూడెంట్స్ అండ్ జాబ్ ల కోసం అప్లై చేసే వాళ్ళు అండ్ వీసాల కోసం అప్లై చేసే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. అండ్ ఈ గుడికి వీసా బాలాజీ అని కూడా ఒక పేరుంది. ఈ గుడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా వీసా వస్తుందంట. అండ్ అలా మేమైతే దర్శనం చేసుకున్నాం. అండ్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత బయట తిరిగామన్నమాట కొద్దిసేపు. అండ్ మా ఫ్రెండ్ గాడు 108 ప్రదక్షిణలు వాడి కంప్లీట్ చేస్తున్నాడు. సో వాడిని అలా వదిలేసి కొద్దిగా ఇక్కడ ఉన్న బజార్ లో తిరిగాం. అండ్ ఇక్కడ అన్ని చాలా బాగుంటాయి అండ్ అట్రాక్టివ్ గా ఉంటాయి. కానీ రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి. అచ్చం దొంగల్లాగానే ఉన్నాం రా బాబు. అండ్ మా వాడు కంప్లీట్ చేసే లోపు కొద్దిగా టైం పడుతుందని చెప్పి దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్ళిపోయాం. అండ్ అక్కడ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుంటుంటే నేను కొద్దిగా తడబడ్డాను అనమాట. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ఈ వ్యక్తి ఇలా ఎందుకున్నాడని చెప్పి. వీడు ఒక 2-3 నెలల వరకు మామూలుగానే ఉండేవాడు, చాలా సరదాగా ఉండేవాడు. కానీ 3 నెలల క్రితం వీడి లవర్ బ్రేకప్ చెప్పేసింది. 3 years లవ్ బ్రో, అలా ఎలా వదిలేస్తారో నాకు అర్థం కాలేదు. అండ్ అప్పటి నుంచి వీడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. చూస్తున్నారుగా ఎంత వింతగా బిహేవ్ చేస్తున్నాడో. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకండి. లైఫ్ ని ఎంజాయ్ చేయండి. సో ఇలా కొన్ని నీతులు చెప్పుకున్న తర్వాత మనమైతే లోపలికి వెళ్ళేసాం అనమాట. అయ్యో చెప్పండి పిల్ల పోయిందని. వాడు చెప్పిన తర్వాత పిల్ల వచ్చిందిరా. నమ్మేసినావు. షీ ఈజ్ ద వన్ అనుకున్నావు. షీ ఈజ్ ద వన్.
చేస్తాను చేసామన్నమాట. సో ఇక్కడ చిలక జోషి అని చెప్పి ఒక తాత దగ్గరికి అయితే వెళ్ళాను నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి. అండ్ ఆ తాత చెప్పాడండి జాతకం, ఒకసారి మీరు కూడా వినండి. కానీ వెళ్ళే అవకాశం ఉంది నీ రాత. నైట్ హ్యాండ్ చూపించు. లక్కీ రోజు గురువారం, లక్కీలమ్మ 9 ఉంది. ఎక్కడైనా పో, ఆ రోజు శుభం కలుగుతుంది. నీ మ్యారేజ్ నీ ఇష్ట ప్రకారమే అవుతుంది అంతే. కానీ ఇట్లా నీ ఫ్రెండ్స్లో చేస్తే కళ్యాణం కాదు. అమ్మాయిని లేకపోయి చెయ్యరు. నీ పెద్దలకు, మీ అమ్మ నాన్నకు అసలు అమ్మాయి లేదు బాయ్ మా ఓన్కి బాధ్యత వాళ్ళది ఉన్నది. కాదు అమ్మాయి ఎప్పుడు వస్తాడు కానీ నీ లైఫ్ లో వచ్చినప్పుడు అంటున్నా చెప్పచ్చే ఎప్పుడు నీ వంతులా బాగుంది. ఒకసారి బండి ప్రమాదం పోయింది కదా నేను, బండి ప్రమాదం పోయింది. ఫ్రెండ్షిప్ లో పోతావు, ఒకరికి తోపేయాలంటో కానీ డబుల్ తోటి నిగ్గబడుతుంది. కానీ పోయిందని బాధపడవు, వచ్చిందని ఆనందం మీద ఉండవు. ఇంతవరకు అయితే మీ మమ్మీ డాడీకి ఒక బ్యాడ్డామ్ రాలేదు కదా. అమ్మ అయితే దేవుళ్ళ మీద భక్తి చాలా ఉంది. కానీ నీ గురించి పూజలు పునస్కారాలు మస్తు చేస్తుంది. ఇంటి ముంగల 10 మంది రాని వాళ్ళకి చేయి గడికి పంపిస్తుంది మమ్మీ. అలాంటి గడుపులో పుట్టావు, మంచి పేరు సాధించాలని లైఫ్లో ఉంది. నువ్వు సోదరుల సాయం లేదు కానీ ఒంటి రాముడి కానీ ఆలోచనలో కూడా కానీ అనుకున్న నెరవేర్చలేదు. అమ్మ నాన్న తప్పని ఒకరి కాలం మీద శిక్షించలేదు. ఈ నాణ్యం తక్కువ కాదులేదు, తప్పుగా అనుకోకు. ఈ మమ్మీ మాట కాదనకుండా నా వాళ్ళని చాలా మందికి హెల్ప్ చేశారు. కానీ చివరికి మోసపోయింది మీ డాడీ. ఇప్పుడున్న తెలివి, ఇప్పుడున్న జ్ఞానం అప్పుడు ఉంటుంటే రాజలాగా బతికే వాళ్ళు లేదు. అమ్మగారికి మాట, అమ్మ నామను వనవాసం సీతమ్మ కష్టాలు పడ్డది. మీ మమ్మీకి ఒక్కోసారి హాస్పిటల్ గండం పోయింది, 5 నిమిషాల గండం పోయింది. మీ డాడీకి మంత్రాలు తంత్రాలు నడవాయి. ఒకసారి చదువులైనా మార్కులైనా వెనక పడ్డావు. కానీ ఆలోచన నీ గురించి అమ్మ ఫస్ట్ పూజలు పునస్కారం చేస్తుంది. నీకు మంత్రాలు తంత్రాలు ఏం నడవాయి. నువ్వేం అనుకుంటున్నావు? ఇలా అమావాస్య ఉంది, మంచి దినం ఉంది. నువ్వు కట్టి నేను టైంలో రాయాలనుకుని పోతావు, ఏదో ఒక ఆలోచన వస్తుంది. నేను టైంలో పుట్టే ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇక్కడ రాసేది ఇక్కడ పోతుంది నీ చెయ్యి. కానీ నువ్వు అందరికీ బుద్ధి చెప్తావు, నువ్వు బుర్రలో పోతావు. అమాయకులాగా కనిపిస్తావు కానీ నువ్వు అమాయకుడు వాడు కాదు, చాలా తెలివైన వాడు. చదువుకుంటాడు మాత్రం బాగా తింటాడు. ఇప్పుడు పిల్లలు అయితే నీకు ఆటలా చేసే పని నీకు పరిష్కారం ఖర్చు అవుతుంది. నీ శని అనుకున్న కోరిక నవరాత్రి తెలుసు కదా, విజయదశమి నుంచి నీ దళితం మొత్తం పోతుంది. అనుకున్న బాలాజీ కాడ ఏమో అనుకుని పోతున్నావు. ఈ 1వ తారీఖు నుంచి నీ అనుకున్న కోరిక శుభమైతుంది. ఆయన చెప్పే దాంట్లో సగం నిజాలు ఉంటాయి, సగం అబద్ధాలు ఉంటాయి. అండ్ అవన్నీ చీకట్లో బాణాలని నాకు కూడా తెలుసు, కానీ అది వింటే బానే ఉంటుంది. అండ్ నా తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా జోష్యం చెప్పించుకున్నారు. ఇలా జోష్యం చెప్పించుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాం అనమాట. అండ్ బయటకు వచ్చేసి ఏదైనా తినాలని చెప్పేసి అలా రోడ్ పైకి వెళ్ళేసి దగ్గరలో ఉన్న బావర్చికి వెళ్ళాం. సో ఇంకా లోపలికి వెళ్ళాం, టేబుల్ అరేంజ్ చేశారు. అండ్ ఒక కడాయి పనీర్ 4 బటర్ నాన్లు అయితే వేసేసాను అనమాట. అండ్ అలా తిన్న తర్వాత బయటకు వచ్చేసి హిమాయత్ సాగర్ దగ్గర ఏదో క్వారీ ఉందంటే అక్కడికి వెళ్ళాము. తిన్నది అరిగేంత వరకు ఈ రాళ్ళ మీద ఎక్కుతూ దిగుతూ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మెల్లిగా శంషాబాద్కి అయితే మళ్ళీ వచ్చేసాం అనమాట. సో ఇలా అయితే మనం చిలుకూరు బాలాజీకి అయితే వెళ్ళిపోయి వచ్చేసాము. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ అవన్నీ మిస్ కావాలనుకుంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చింది అండ్ స్టోరీ నచ్చింది అండ్ చిలుకూరు బాలాజీ గుడి నచ్చిందంటే మళ్ళీ ఒకసారి గుడికి వెళ్ళండి అండ్ మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.